పార్వతి, ఎంత పని చేసావు పార్వతి? అయ్యో పార్వతి, పార్వతి, అయ్యో పార్వతి, 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 అక్క ఏమైందక్క? పార్వతి లే, పార్వతి, 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 అక్క ఏమైందక్క? పార్వతి, అక్క కళ్ళు తెరవక్క. లే పార్వతి, పార్వతి లే అక్క. అక్క కళ్ళు తెరవక్క. పార్వతి, పార్వతి లేమ్మా. అక్క పార్వతి లే, పార్వతి, అక్క పార్వతి, అక్క లేక కళ్ళు తెరవక్క. నన్ను చూడక్క. పార్వతి, పార్వతి, కళ్ళు పార్వతి, పార్వతి లే, పార్వతి, పార్వతి, కళ్ళు తెరువు పార్వతి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఉన్న కొన ప్రాణం కూడా పోతుంది. వెళ్ళి అంబులెన్స్ కు ఫోన్ చేయండి. అంబులెన్స్ వద్దమ్మా, మన కార్లోనే తీసుకెళ్దామా. పార్వతిని కాపాడుకుందామమ్మా. పార్వతి, మై లిఫ్ట్ చేయరా. కార్లో ఆక్సిజన్ ఉండదు కదా పెద్ద బాబు. అంబులెన్స్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా పిన్ని? పార్వతి, మై హెల్ప్ చేయరా. అక్క అక్క చూడక్క. అక్క పార్వతి, అక్క జాగ్రత్త, త్వరగా. గౌరీ, హనుమంత్ ఫోన్ చేయి, ముందు రమ్మని చెప్పు. అలాగే ఫాస్ట్. మై డోర్ తీరా, ఫాస్ట్. పార్వతి, పార్వతి, రేయ్, నువ్వు ఆ కార్లో పదా. అక్క అక్క లేక పార్వతి లే, పార్వతి, అక్క చూడక్క. పార్వతి, అక్క డాక్టర్, అక్క కళ్ళు తెరవక్క. కళ్ళు పార్వతి. అక్క అక్క ఇటు చూడక్క. పార్వతి, అక్క పార్వతి లే, పార్వతి, అక్క అక్క కళ్ళు తెరవక్క. అక్క పార్వతి, కళ్ళు తెరువు పార్వతి. పార్వతి లే, పార్వతి, అక్క అక్క కళ్ళు తెరవక్క. పార్వతి. అక్క పార్వతి, అక్క డాక్టర్, అక్క డాక్టర్, వాట్ హ్యాపెండ్ దేవా? కిచెన్ రూమ్ లో వంట చేస్తుంటే ఏదో పేలిన శబ్దం వచ్చింది. మేము వెళ్ళి చూస్తే స్పృహ తప్పి పడి ఉంది. అక్క అక్క లేక. అక్క ఏం జరిగిందో తెలియదు కానీ ఏదో పేలినట్టు మాత్రం అర్థమైంది డాక్టర్. రాజు, సిస్టర్, ఇమీడియట్ గా ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్ళండి. హరి అప్. అక్క 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 గని, వెయిట్ వెయిట్, మీరందరూ ఇక్కడే ఉండండి. అక్క గని, అక్క గని. చిన్నబాబు గారు. అక్క గని, ఊరుకో గని, లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్స్ అక్కకేం కానివ్వరు. గని, నా మాట విని గని, మీ అక్కకి ఏం కాదు గని, డాక్టర్స్ చూసుకుంటారు గని. లోపలికి వెళ్ళకూడదని చెప్తున్నానా? గని, 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 ఊరుకో. మహి, పక్కకు తీసుకెళ్ళు. ఏం కాదురా. కాదు కదా. గని, నువ్వురా. ఏం కాదు గని. ఊరుకో గని, ఏం కాదు. ఊరుకో. నువ్వు ఇక్కడ కూర్చో. కూర్చో. ఏం కాదు గని, ఏం కాదు గని. అక్క. డాక్టర్స్ ఉన్నారుగా, అక్కని చూసుకుంటారు. ఊరుకో గని, ఏడవకు. బ్రతుకుతుందంటావా ఆంటీ? బతకదు. వాడింది పెద్ద వంకాయలు. గుజ్జంతా తీసి నల్ల ముందు కుక్కి కుక్కి పెట్టాను.
ఢామ్ అన్న శబ్దానికే ఒక్కదానికి సగం ప్రాణం పోయింటుంది. బ్యాలెన్స్ ప్రాణం ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్ చేస్తున్నంతలో పోవాలి అంతే. మన మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా. నేను గెస్టులాగా పలకరించడానికి వచ్చినప్పుడు ఇలా జరిగింది. నీ మీద డౌట్ రాకుండా నువ్వెలా మేనేజ్ చేసుకుంటావో తెలీదు. ఇంట్లో బాంబ్ తయారు చేసేటప్పుడే నెక్స్ట్ హాస్పిటల్ సీన్ ఉంటుందని ఊహించాను నీలాంబరి. అందుకే లైట్గా మేకప్ వేసుకున్నాను. తెలియట్లేదా? ఎలా ఉన్నా లోపలున్న సంతోషాన్ని మొహం మీదకి రానికుండా మేనేజ్ చేస్తే చాలు. పాపం పని దాని కోసం ఫ్యామిలీ ఎలా ఆరాటపడుతుందో చూడు. అది పని మనిషి మాత్రమే అనుకుంటే ధర్మాస్పత్రిలో చేర్పించేవాళ్ళు. కాబోయే పట్టపురాణి అని ఫీల్ అయ్యే దేవా కార్పొరేట్ హాస్పిటల్కి పట్టుకొచ్చాడు. అమృతం పక్కనున్నా ఆయుష్ తీరినప్పుడు లాభం లేదంటీ. పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి. హనుమంత్ వస్తున్నాడు, మేనేజ్ చేద్దాం రా. అమ్మా పార్వతి, అయ్యా. అరే గరిగా, అయ్యా అయ్యా పెద్దబాబు గారు, నా బిడ్డకి ఏమైందయ్యా? నా తల్లి సాగు బతుకుల్లో ఉందంట కదా, నా బిడ్డకి ఏమైందో చెప్పండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, వంట చేత ప్రమాదం జరిగినదని అమ్మగారు చెప్పినారు. అన్నం వండటానికి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటే నా కూతురికి ఈ చేతులతో కర్మకాండాలు జరిపి పిండాలు ఎట్టా పెట్టాలి పెద్దబాబు గారు? కానీ అలా ఏం కాదు హనుమంతు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏడవద్దు. హనుమంతు ఏం కాదు హనుమంతు, ఏం కాదు, ఏం కాదు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు హనుమంతు. ఇట్లా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇట్లా హనుమంతు కూర్చో. కూర్చోబెట్టండి. ఏం కాదు, ఏం కాదు. అయ్యో అయ్యా అన్బిలీవబుల్. ఇది ప్రమాదమేనా డాక్టర్? అదే నాకు డౌట్గా ఉంది డాక్టర్. ఎక్స్ప్లోజివ్ కేసు అయితే రిపోర్ట్స్ అన్ని ఇలా ఎందుకు వస్తాయి? ఎస్, అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఆపరేషన్ చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏం కాదు హనుమంతు. డాక్టర్ హౌ ఇస్ షీ నౌ? తనకిప్పుడు ఎలా ఉంది? పార్వతి పరిస్థితి అంచనా వేయలేకపోతున్నాం. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేం. అయ్యా అయ్యా, ప్రాణం పోతుందని మాత్రం చెప్పకండి అయ్యా, చెప్పకండి. నా బిడ్డ బతుకుతుందని మాట ఇయ్యండి అయ్యా, మాట ఇయ్యండి. హనుమంతు, డాక్టర్స్ పార్వతిని కాపాడతారు. నువ్వు ఏడవకు, పార్వతికి ఏం కాదు. అయ్యో ఏం కాదు హనుమంతు, పార్వతికి ఏం కాదు. హనుమంతుని పక్కకి తీసుకెళ్ళు. గని పద పద హనుమంతు, ఏం కాదు. హనుమంతు ఏం కాదు. హనుమంతు పద. డాక్టర్ ఏం కాదు హనుమంతు. ప్రెసెంట్ కండిషన్ ఏంటి? మిస్టర్ దేవా, కిచెన్లో ఏదో బ్లాస్ట్ అయిందని చెప్పావు. అయితే ఏదో పేలినందువల్లనే గాయాలయ్యాయి అనుకోలేం. ఎందుకంటే పేషెంట్ బాడీలో అక్కడక్కడ గాజు ముక్కలు దిగబడ్డాయి.
గాజు ముక్కలా? ఎస్, తల్లో కూడా ఒక గాజు ముక్క బ్రెయిన్ దగ్గరలో దిగబడింది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నా రిస్క్. గ్యాస్ లీక్ అయి బ్లాస్ట్ అయిందేమో అనుకున్నాం. గ్యాస్ సిలిండర్ కూడా మామూలుగానే ఉందన్నారుగా. పార్వతి వంట వండేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని నా డౌట్. రిపోర్ట్స్ వస్తే గానీ ఖచ్చితంగా చెప్పలేం. పేషెంట్ కళ్ళ దగ్గర కూడా డ్యామేజ్ అయింది. కండిషన్ అయితే ఇప్పుడేం చెప్పలేం దేవా. గణపయ్య, మా అక్కని బతికించు స్వామి. ఎవరికి అన్యాయం చేయని మా అక్క ఇవాళ సావు బతుకుల్లో ఉంది. ఒళ్ళు కాలిపోయి గాజు ముక్కలు కోసుకుపోయి కొన ఊపిరితో ఉన్నది. నిన్ను మొక్కుకొని గుంజీలు తీస్తే కోరిక తీరుస్తావంట కదా. మా అక్క బతికే ఉన్నదని చెప్పేదాకా నాన్ని ముందు గుంజీలు తీస్తానే ఉంటాను. ఆంటీ, ఇంకో 24 గంటల దాకా అది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఆడని ఆడి ఆడి అలిసిపోయి ఊపిరాగిపోతుంది. ఆగిపోయేలా చెయ్యాలి. అంటే మెర్సీ కిల్లింగ్ తెలుసు కదా. బ్రతికి లాభం లేదు, చావడమే నయం అనుకునే వాళ్లను న్యాయంగా చంపడం. కాకపోతే ఆ పార్వతిని అన్యాయంగా చంపుతాం. నాన్న, పార్వతికి ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్గా ఉందమ్మా. స్పృహ వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్స్. పార్వతికి జరిగింది ప్రమాదమే, కానీ తన ప్రాణాలకి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగకూడదు నాన్న. ఒకసారి డాక్టర్కి ఫోన్ ఇవ్వు పెద్దబాబు. 1 సెకండ్ అమ్మా. డాక్టర్, మా అమ్మ. ఎస్ మేడం. పార్వతిని ఎలాగైనా కాపాడాలి డాక్టర్. అమ్మాయి సిచ్యువేషన్ సీరియస్గా ఉంది. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ మేడం. ఏ రాష్ట్రం నుంచి స్పెషలిస్టుని పిలిపిస్తారో, అవసరమైతే పార్వతిని ఫారెన్కి తీసుకెళ్తారో నాకు తెలీదు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడినా మా పార్వతి బతకాలి. ఓకే, దట్స్ ఆల్. ఎస్ మేడం. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. పార్వతి కాదు, హనుమంతు ప్రాణం ఇప్పుడు హాస్పిటల్లో ఉందని ఆరాటపడుతున్నావు కదా అఖిల.
మనందరి ప్రాణాలు నిలబెట్టిన పార్వతి మన కోసం వంట చేస్తూ ప్రాణం పోగొట్టుకుంది అంటే ఆ బాధ జీవితాంతం వెంటాడుతుందండి. అసలు ఏం జరిగిందో ఏంటో ఊహించిన పరిణామం ఇది. అదృష్టవంతురాలు అనుకున్న అమాయకురాలకి అన్యాయం జరిగితే అంతకన్నా దురదృష్టం ఉండదు అఖిల. పార్వతికి ఏం కాదండి, ఏం కాదు. కాకూడదు కాకూడదు. అఖిల, ఎక్కడికి వెళ్తున్నావు? మడి కట్టుకుని మనింటి దైవాన్ని పూజిస్తాను. పార్వతిని కాపాడమని కోరుకుంటాను. గణేష్ గని గణేష్ ఏం చేస్తున్నావు? అమ్మాయి గారు, మా అక్క కళ్ళు తెరిచేదాకా నేను కనపయ్యే ముందు గుంజీలు తీస్తానే ఉంటాను. వద్దు గని, చిన్నపిల్లవాడివి, ఇలాంటి మొక్కులు మొక్కకూడదు. పార్వతికేం కాదు, తను ఖచ్చితంగా స్పృహలోకి వస్తుంది. నన్ను ఆపకండి శనిబాబు గారు, నేను కనపయ్యని ఏడుకున్నాను. మా అక్కని కాపాడుకుంటాను. వద్దు గని. గణేష్ గుంజలు తీసి తీసి ఎలా అయిపోయావు చూడు. నీకేమైనా అయితే మీ నాన్న తట్టుకోలేడు. అవును, పార్వతి గల అవ్వగానే హనుమంతుడు డల్ అయిపోయాడు. నువ్వు కూడా స్పృహ తప్పిపోతే ఇంకో ప్రాబ్లం అవుతుంది గని. నా మాట విని అర్థం చేసుకోరా. ఏం కాదురా, రా. పద మెల్లగా. ఏం కాదురా. గణేష్ పార్వతికేం కాదు. అన్ని డిస్ప్లే అవ్వచ్చు. ఓకే డాక్టర్. సిటీ స్కాన్ కూడా రెడీ చేయండి. అలాగే. సెలైన్ బాటిల్ అవగానే మళ్ళీ మార్చండి. ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేయండి. 24 అవర్స్ అబ్జర్వ్ చేయండి. అలాగే డాక్టర్. టేక్ కేర్. అందరూ బాగుండాలి, నూరేళ్లు బతికుండాలని గుడికెళ్ళిన ప్రతిసారి మొక్కుకునేదానివి. ఇప్పుడు నువ్వు బతకాలని ఎవరు మొక్కుతారమ్మా? ఏ దేవుడు గోడింటాడు? నువ్వు ఏ తప్పు చేసినావని నీకు శిక్ష చేసినాడా దేవుడు? పార్వతి తప్పు చేయలేదు హనుమంతు, నేనే తప్పు చేశాను. పార్వతిని ప్రేమించిన ఆ విషయం ఎవరికి చెప్పకుండా తప్పు చేశాను. తన పట్ల నాకున్న జాలి, దయ, ప్రేమ ఇవన్నీ చూసి భరించలేని వాళ్ళే పార్వతిని పరిస్థితిలో ఉంచారు. వాళ్ళ మానాన వాళ్ళు పోతారనుకుని నేను మౌనంగా ఉండడమే నేను చేసిన తప్పు. అమ్మాయి, మనలో మనమాట పార్వతి బతుకుతుందంటావా? కండిషన్ చాలా సీరియస్గా ఉంది మేడం, ఇప్పుడేం చెప్పలేం.
ఈ ముక్క డాక్టర్ గారు ఇందాకే చెప్పారులే. నువ్వు వెళ్ళమ్మా.